రేపు చెన్నై వేదికగా జరగబోయే క్వాలిఫైయర్ 2 SRH వర్సెస్ RR మ్యాచ్ టాప్ 5 బ్యాటిల్స్. బ్యాటిల్ నెంబర్ 1 సంజు శాంసన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు 87 బాళ్లలో తడపడగా 116 రన్లు కొట్టాడు సంజు శాంసన్. అందులో స్ట్రైక్ రేట్ చూస్తే 133గా ఉంది, యావరేజ్ చూస్తే 38.6గా ఉంది. అలానే భువనేశ్వర్ కుమార్ 3 సార్లు సంజు శాంసన్ ని అవుట్ చేశాడు. ఈ బ్యాటిల్ మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే పవర్ ప్లేలో డెఫినెట్లీ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్ అయితే అంత గా అయితే కనపడలేదు క్యాడ్మోర్. అందువల్ల నాకు తెలిసినంత వరకు పవర్ ప్లేలోనే వికెట్ పడిపోతుంది. సంజు శాంసన్ వస్తాడు, భూవీ కూడా బౌలింగ్ వేస్తాడు. ఇనిషియల్లీ భువనేశ్వర్ కుమార్ అయితే ఒక అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ కనపరుస్తాడు. ఒకవేళ ఇతడికి కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా బాల్ ఇచ్చినట్లయితే ఒక అద్భుతమైన బ్యాటిల్ అయితే చూడవచ్చు వీళ్ళిద్దరి మధ్యన. అలాగే వీరిద్దరు లాస్ట్ మ్యాచ్లో తలపడినప్పుడు SRH వర్సెస్ RR మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ సంజు శాంసన్ని ఫస్ట్ బాల్లోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఉంటుంది భువనేశ్వర్ కుమార్కి. బ్యాటిల్ నెంబర్ 2 హెన్రీ క్లాసెన్ వర్సెస్ యజ్వేంద్ర చాహల్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 37 బాల్ ఆడగా 83 రన్లు సాధించాడు. స్ట్రైక్ రేట్ చూస్తే అమోఘం 224 స్ట్రైక్ రేట్. అలానే యావరేజ్ చూస్తే 41గా ఉంది. అలానే యజ్వేంద్ర చాహల్ కూడా 2 సార్లు అవుట్ చేశాడు. ఈ బ్యాటిల్ అయితే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. హెన్రీ క్లాసెన్ అయితే స్పిన్నర్లని ఉతికి ఆరేస్తాడు, వాళ్ళని బౌలర్లా కూడా చూడడు. యజ్వేంద్ర చాహల్ అయితే మంచి థింకింగ్ బౌలర్. ఈసారి అయితే ఇది వన్ సైడ్ బ్యాటిల్ కాబోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యజ్వేంద్ర చాహల్ గత కొన్ని మ్యాచ్లుగా రన్స్ లీక్ చేస్తున్నాడు. హెన్రీ క్లాసెన్ ఏమో ఒక బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. కానీ మనం ఇది వెంటనే డిసైడ్ చేయలేం. ఎందుకంటే రేపు ఆడబోయేది చిన్న చెపాక్ స్టేడియంలో కాబట్టి అక్కడ టర్న్ అనేది చాలా దొరుకుతుంది కంపేరింగ్ టు అదర్ పిచ్చెస్. కాబట్టి ఏమన్నా చిన్న టర్న్ మొత్తం కనిపించిందంటే యజ్వేంద్ర చాహల్ ఒక డిఫరెంట్ బీస్ట్గా మారిపోతాడు. హెన్రీ క్లాసెన్కి అయితే చాలా కష్టం అయిపోతుంది. బ్యాటిల్ నెంబర్ 3 షిమ్రాన్ హెట్మైర్ వర్సెస్ టీ నటరాజన్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు 23 బాల్ ఆడగా 38 రన్లు సాధించాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 165 మాత్రమే ఉంది, యావరేజ్ చూస్తే 38గా ఉంది. అలానే టీ నటరాజన్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. వీరిద్దరి మధ్యన బ్యాటిల్ కూడా ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే షిమ్రాన్ హెట్మైర్ లాస్ట్ మ్యాచ్ RRకు గెలిపించాడు, అదే ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిపించాడు. ఆ కాన్ఫిడెన్స్తో డెఫినెట్లీ టీ నటరాజన్ని కొంచెం కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యి ఉంటుంది. హెట్మైర్ మాత్రం అట్ ద టాప్ ఉంటాడని నాకు అనిపిస్తుంది. టీ నటరాజన్ అతడి హోమ్ గ్రౌండ్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి ఒకవేళ అతడు కూడా క్లిక్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అతడికి ఆ గ్రౌండ్ గురించి చాలా తెలిసి ఉంటుంది. ఎందుకంటే అతడు రంజీ ట్రోఫీలు మరియు అండర్-19 ట్రోఫీలు అక్కడ నుంచే అతడు డెబ్యూ చేశాడు కాబట్టి అతడికి ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ మరియు ఆ గ్రౌండ్ గురించి చాలా మంచిగా తెలిసి ఉంటుంది. బ్యాటిల్ నెంబర్ 4 అభిషేక్ శర్మ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్. వీళ్ళిద్దరి మధ్యన 18 బాల్లలో జరగగా అందులో 28 రన్లు కొట్టాడు. అదే స్ట్రైక్ రేట్ చూస్తే 155గా ఉంది, యావరేజ్ చూస్తే 28. అలానే రవిచంద్రన్ అశ్విన్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. ఈ యంగ్స్టార్ అయితే అభిషేక్ శర్మ చాలా ఇంప్రెసివ్గా కనపడుతున్నాడు ఈ సీజన్లో. కాబట్టి ఈ ఇంప్రెసివ్గానే రవిచంద్రన్ అశ్విన్ని కూడా బ్యాక్ ఫుట్లో పెట్టే అవకాశాలు లేకపోలేదు. కానీ రవిచంద్రన్ అశ్విన్ కూడా లోకల్ బాయ్స్కు ఆల్మోస్ట్ అంతా తెలిసి ఉంటుంది. కాబట్టి అలానే రవిచంద్రన్ అశ్విన్ ఒక మిస్టీరియస్ బౌలర్. అతడు జెన్యూన్లీ ఒక ఆఫ్ స్పిన్నర్ అయినా కూడా అతడి థింకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సునీల్ నారాయణ కన్నా ఒక వేరే లెవెల్ మిస్టరీ తీసుకెళ్ళగలడు రవిచంద్రన్ అశ్విన్. అలానే లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించారంటే అందులో కూడా రవిచంద్రన్ అశ్విన్ ముఖ్య పాత్ర ఉంది. అతడు వేసిన 4 ఓవర్ స్పెల్లులో 19 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ క్యారీ ఓవర్ అవుతుంది. అలానే డెఫినెట్లీ అభిషేక్ శర్మను అయితే అండర్ అవుట్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది పవర్ ప్లేలోనే జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి SRH ఓపెనర్స్ 2 లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి డెఫినెట్లీ సంజు శాంసన్ అశ్విన్కి పవర్ ప్లేలోనే బాల్ ఇవ్వచ్చు. బ్యాటిల్ నెంబర్ 1 ట్రావిస్ హెడ్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 13 బాల్లలో తడబడగా 16 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 123గా ఉంది, యావరేజ్ చూస్తే 16 ఉంది. ఇప్పటివరకు ఒకసారి అవుట్ చేశాడు ట్రావిస్ హెడ్ని ట్రెంట్ బౌల్ట్. ఈ బ్యాటిల్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ గత లాస్ట్ 2 మ్యాచ్లలో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్కి గోల్డెన్ డక్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అది జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ట్రెంట్ బౌల్ట్ కూడా చాలా క్లాసీ బౌలర్. ఇతడు కూడా బాల్ని పిక్ చేయలేదంటే చాలా ఇబ్బంది
ఇబ్బంది పడిపోతాడు ట్రావిస్ హెడ్. ఇఫ్ ఇన్ కేస్ చెన్నైలో కూడా కొంచెం స్వింగ్ ఏమన్నా దొరికిందంటే డెఫినెట్లీ ట్రావిస్ హెడ్ని అయితే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేస్తాడు ట్రెంట్ బోల్ట్. డెఫినెట్లీ అవుట్ చేస్తాడు. ఎందుకంటే అక్కడికున్న స్కిల్ లెవెల్ అయితే ఆర్ఆర్ బౌలింగ్ లైనప్లో ఇక ఎవ్వరు లేదు ఫాస్ట్ బౌలింగ్ లైనప్లో. కాబట్టి ట్రెంట్ బోల్ట్ అయితే ట్రావిస్ హెడ్ని అవుట్ చేస్తాడని నాకు అనిపిస్తుంది రేపు జరగబోయే మ్యాచ్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.